మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు ఈ ఆడియోలో చాలా అద్భుతమైన విషయాన్ని మనం పూర్తిగా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలామందికి తెలిసి ఉండొచ్చు, చాలామందికి తెలియపో ఉండొచ్చు. ఇదైతే ఇప్పుడు తెలుసుకుందాం అందరం కలిసి. అన్నదానం, అన్న ప్రసాదం, అన్న సంతర్పణ అనే 3 పదాలు అన్నానికి సంబంధించినవే, కానీ అర్థం, సందర్భం కొద్దిగా వేరువేరుగా ఉంటుంది. మొదటిది అన్నదానం. అన్నం ఇచ్చుట అనేది దీనిలో ముఖ్య భాగం. ఆకలితో ఉన్నవారికి ప్రేమతో, దయతో, నిస్వార్థంగా అన్నం పెట్టడం. ఇది మహాదానంలో ఒకటి. శాస్త్రాలలో అన్నదానం సమానములు లేవు. అర్థమైంది కదండి. అన్నదానం అంటే పేదలకు, ఆకలితో ఉన్న వాళ్ళకి ప్రేమతో, దయతో చేసేది. రెండవది అన్నప్రసాదం. దేవుడికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత వచ్చే ఆహారం ప్రసాదం అవుతుంది. భక్తులు దానిని దైవ కృప అని తీసుకుంటారు. ఇందులో ఆధ్యాత్మికత, పవిత్రత, అనుగ్రహం అనే భావాలు ప్రధానంగా ఉంటాయి. అంటే దేవుని అన్నప్రసాదం అంటే ఒక చెంచాడా, లేకపోతే ఒక గ్లాసుడా, ఒక కప్పుడా, ఎంత ఇస్తే అంత దాన్ని దైవకృపగా తీసుకోవాలి. అంతేగాని కూర్చుని కడుపు నిండా భోజనం చేయకూడదు. మూడవది అన్న సంతర్పణ. సంతర్పణ అంటే తృప్తిపరచడం. పితృదేవతలు, అతిథులు, భక్తులు లేదా వ్రతాలలో ఆహారం పెట్టడం అన్న సంతర్పణ అని పిలుస్తారు. ఇక్కడ తృప్తి కలిగించడం అనే భావన ప్రాధాన్యం. జనరల్గా ఇప్పుడు గణేష్ మండపాల్లో, దుర్గాదేవి మండపాల్లో అన్నదానం చేస్తుంటారు. దాన్ని అన్న సంతర్పణ అంటారు. భక్తులందరూ కూడా అక్కడ కడుపు నిండగా తృప్తిగా తినచ్చు, వేస్ట్ చేయకుండా తృప్తిగా తినచ్చు. ఈ మూడింటికి అర్థం చాలా క్లియర్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నాకైతే డౌట్ ఉండి నేను ఈ విషయాన్ని సేకరించడం జరిగిందండి. ఇంతటి చక్కటి విషయాన్ని విన్నారు కదా, దయచేసి అందరికీ షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.